తిరుపతయ్య ఈయన దాడి చేసిన భద్రయ్యను అరెస్ట్ చేసే వరకు మనుషులంతా సమానయ్యేంత వరకు వివక్ష పోయేంత వరకు ఈరోజు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుంచి విద్యార్థి కమిటీకి వనపర్తి జిల్లా పిలగనాపురం మండలం మామిడివాడ గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మణిగిల్ల తిరుపతన్న ఈయన మే 25 రోజు రాత్రి అన్న కిరాణా షాప్ దగ్గరికి రాత్రి 8 గంటలకు కిరాణం దగ్గరికి వెళితే అక్కడ భద్రయ్య అనే బోయ వ్యక్తి అంతకుముందే ఊర్లో ఉన్న కక్షలు పెట్టుకొని అన్నమీన నీవు మాదికి లంచమొడక నీవు ఊర్లో ఎస్సీ ఎస్టీ కేసు అయితే మాఫీ చేపియవా రాజీ చేపియవా అని ఒక కుట్రకోణంతో అన్న మీద తిరుపతయ్య మీద దాడి చేసి గొంతు విసికి చంపడానికి ప్రయత్నం చేసి నేటికి 1 నెల రోజులు అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు ఉండడం వలన ఈ ఊర్లో తిరుపతన్నకు చాలా అన్యాయం జరిగింది. అన్న కూడా ఇప్పటికీ ఆ దెబ్బలు తట్టుకోలేక ఇప్పటికి కూడా కోరుకోలేక చాలా ఇబ్బందులు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారో అర్థమైతే లేదు. ఖచ్చితంగా ఆ భద్రయ్యను అరెస్ట్ చేసే వరకు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తిరుపతన్నకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ భద్రయ్యను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా ఆ భద్రయ్య మీద ఏది చేయాలని మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా భద్రయ్య మీద అరెస్ట్ చేయాలని కోరుకుంటూ. నా పేరు తిరుపతయ్య. కిరాణం కొట్టు దగ్గర పోయినా ఆయన కిరాణం కొట్టు దగ్గర వస్తుంటే ఆయన అతడు భద్రయ్య అనేట ఆయన తాగి వచ్చింది అనేవాళ్ళ మాగి వాళ్ళ కేసులు ఇంకా మేము మాగి కొడుకు దాంతో ఒకటే ఏం చేస్తారు లంచకొడక అని వచ్చి చెంపకేటు బట్టి గొంతు బట్టి పిసికి ఏం పీక్కోపోరా అని చెప్పి దౌర్జన్యం చేసింది నా మీద.